హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. ఇది పార్ట్ 2 అనమాట. వర్కింగ్ ఇన్ వడా పార్క్ అంటే విఎంఆర్డిఏ పార్క్ అనమాట. సో పైన అయితే ఫ్లైట్ వెళ్తుంది. కనబడుతుందా? తెలియట్లేదే. అదే 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 అదే, ఇక్కడ ఉంది. ఇక్కడ ఇక్కడ ఫ్లైట్ అయితే వెళ్తుంది అనమాట. అలా వెళ్తుంది. అండ్ మీకు ఆ వీడియోలో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, వాటర్ అయితే అప్పుడు అక్కడ దాకా ఉండాలి వాటర్. బట్ ఇప్పుడు చూస్తే అల్లా ఆడికి వెళ్ళిపోయి ఆడైతే జాయిగా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. అండ్ అక్కడ చాలా మంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడ. అండ్ నేను కూడా అక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు వాటర్ వచ్చేస్తాయి అనేది తెలియదు ఇక్కడ. నాకు అదే భయం వేస్తుంది. బట్ ఐ విల్ ట్రై టు గో ఇన్సైడ్ అనమాట. అయ్యి బాబోయ్, ఇంగ్లీష్ వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఫ్రంట్ వ్యూ నుంచి బ్యాక్ వ్యూ షిట్ అవుతుంది. ఇదనమాట వ్యూ. అదిరిపోయింది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మా వాడు అప్పుడు అక్కడ దాకా వెళ్ళిపోయాడు మా వాడు. అండ్ అక్కడ దూరంగా మీరు చూస్తే ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. ఈడేవాడు అక్కడ దాకా వెళ్ళిపోయాడు అని చూసాను ఫస్ట్. అయితే నేను రాగానే కనపడ్డాడు మనోడు. సో అక్కడికి వెళ్ళి ఫిషింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా తననే కాదు, తన ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాడు. మీరు చూస్తే ఇది అక్కడ చూడండి, అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అల్లో అలలో కనిపించిందా? అది అంత దూరాన్ని అయితే ఉన్నారనమాట. ఇప్పటికే ఇంకా మా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే లంచ్ చేసి బ్రేక్ అయితే అయ్యిందనమాట. లంచ్ చేసి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు కింద దిగుతాం, లోపలికి వెళ్దాం. ఓ, వాటర్ అయితే గెంటుతున్నాయి. మరీ అంత ఫోర్స్గా రావట్లేదు, ఎందుకంటే అలలు లేవు కాబట్టి. తడిసిపోతాము, బట్ ట్రై చేస్తున్నాము. గట్టిగానే వస్తున్నాయి. నేను ఇంకా చాలా జాయిగా వస్తున్నాయేమో అనుకున్నాను. సో ఎస్, ఫైనల్లీ వి డిడ్ ఇట్. వచ్చేసాం గాయ్స్. వావ్, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి ఉంటే మన చుట్టూరు వాటర్ ఉంటాయి అన్నమాట. మనం సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. వ్యూ అయితే అదిరిపోయింది. మీకు ఎలా కనబడుతుందో లేదో తెలియదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే వైజాగ్ వచ్చినందుకు వర్త్ వర్మ, వర్త్, మైండ్ బ్లోయింగ్ వర్మ. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని ప్లేసెస్ తిరగడానికి స్కోప్ అయితే వచ్చింది నాకు. అక్కడ దాకా కూడా వెళ్దామా? వెళ్దాం, పోయేదేముంది డౌట్. ఎలాగో వచ్చాం కదా, పోదాం. మనకి స్విమ్మింగ్ రాదు కాకపోతే, బట్ వీఆర్ ట్రయింగ్ టు గో దేర్. నీళ్ళు వస్తే హరోహరి, కలిసిపోయినట్టే బీచ్లో. మనోడైతే అక్కడ దాకా వెళ్ళి తీస్తున్నాడు. కనిపించాడా మనోడు? చేపలు పడుతున్నాడు. ఇందా చూపించాను కదా, ఆడున్నాడు. అది సో ఇంకా కిందకి వెళ్ళడానికి చూస్తున్నా. సో ఇక్కడ నిలబడదాం. కొంచెం గట్టిగా ఉంది, ఇక్కడ నిలబడదాం. సో ఇప్పుడు బ్యాక్ వ్యూ నుంచి ఫ్రంట్ వ్యూకి షిఫ్ట్ అవుదాం. దూరంగా అయితే షిప్ వెళ్తుంది గాయస్, వైట్ కలర్ది. ఫోకస్, జూమ్ చేద్దాం. ఇండియన్ కోస్టల్ గార్డ్స్. ఓ మై గాడ్, ఇండియన్ కోస్టల్ గైడ్ గాయస్. ఇండియన్ కోస్టల్ గార్డ్ షిప్ వెళ్తుంది. షిప్ నెంబర్ 255. క్షణాల్లో మారిపోతుంది ఇక్కడ సిచ్యువేషన్. సరే, ఉందాం మరి. సో ఇది ఫ్రంట్ వ్యూ అయితే అదిరిపోయిందిగా, బాగుంది. అదే అక్కడెక్కడో బ్యాక్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. అంటే వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి అనమాట. మీరు
లాస్ట్ వీడియోలో చూస్తే వాటర్ అది దాకా ఉన్నాయి, ఆ ఇసుక కనిపించే పై దాకా ఉంది. ఈ వీడియోలో ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇది టైం వచ్చి 1:25 అవుతుంది. అంటే 1 గంటన్నర అంతే, 5 minutes తక్కువ అంతే. 1 గంటన్నర అయిపోయినట్టే ఇంకా. సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఎదరికెళ్దాం. ఓ జారిందయ్యో, జారిందయ్యో, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలయ్యో, జారిందయ్యో. వెళ్ళాం వెళ్ళాం వెళ్ళాం. మా వాడు అక్కడ ఉన్నాడు, మా జేసీబీ ఆపరేటర్. నేనైతే ఇంకా ఎదరికి వెళ్తున్నా. వచ్చాం 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 వచ్చేసాం. రాగానే అలలు మనం టచ్ చేసింది అనమాట. నైస్, బాగుంది ఇక్కడ, ఇంకా బాగుంది. ఇంకేంటి, అందరూ దివాళీ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో దివాళీ అయిపోయిన తర్వాత వస్తుంది అనమాట. ఫస్ట్ వీడియోనేమో అది వస్తుంది, సో part 1 వస్తుంది కాబట్టి, ఇది part 2 కాబట్టి దివాళీ అయిపోయి ఉంటుంది. నేను దివాళీ ఈసారి వైజాగ్లోనే జరుపుకున్నా, ఇంటికి వెళ్ళట్లేదు. నాది వైజాగ్ కాదు కాబట్టి. సో చూద్దాం నా దివాళీ ఎలా జరిగిందో కూడా నేను వీడియో తీస్తాను. మ్యాక్సిమం నేనైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. అదే టెంపుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కామెంట్ చేయండి ఖచ్చితంగా, మీకు ఈ ప్లేస్ ఎలా అనిపిస్తుంది, నా వ్లాగ్స్లో ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ఏంటి వీడియో క్వాలిటీ బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ దూరంగా షిప్ అవుట్ ఉంది, దాన్ని కూడా రికార్డ్ చేయడానికి చూస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ వ్యూకి షిఫ్ట్ అవుదాం. సో గైస్, మీకు చెప్పాను కదా షిప్ ఉందని దూరంగా. దాన్ని ఇప్పుడు మనం జూమ్ చేసి 4Kలో రికార్డ్ చేయగలమా? ఎస్, చేయగలం గైస్. ఓకే, అది గైస్ షిప్. అది మార్నింగ్ నుంచి అక్కడే ఉంది. మేబీ అది ఏం చేస్తుందో నాకు తెలియదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేం. సో అది, సో ఇంకా ఎంత ఎదరకు వచ్చానో చూశారు కదా మీరే. అలలైతే అంతేం రావట్లేదు. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పింది తెన్నేటి పార్క్ కంటే ఇక్కడ అలలు కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ మీద మా వాడు అక్కడ ఉన్నాడు, అది ఇక్కడ దాకా వచ్చాను. బాగుంది వ్యూ అయితే, చాలా 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 బాగుంది. వర్క్ అయితే ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు. వర్క్ వీడియోస్ కావాలంటే చెప్పండి, వర్క్ వీడియోస్ కూడా పెడతాను. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేస్తున్నాను కాబట్టి చాలా వర్క్స్ అయితే జరుగుతాయి, వైజాగ్ సైడే జరుగుతాయి మ్యాక్సిమం. నేను వైజాగ్లో ఏ వర్క్ చేస్తున్నానో అన్నీ పెట్టడానికే ట్రై చేస్తాను. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే నేను ఏదో కాంట్రాక్టర్ కింద ఏం కాదు, జస్ట్ నేను ఒక కంపెనీకి ఒక సూపర్వైజర్ అనమాట, వర్క్ ప్లేసెస్ మ్యాక్సిమం. అండ్ ఇంకోటి కైలాసగిరిలో కూడా వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో, రాబోయే వీడియోలో. అంటే అది వీడియో రికార్డ్ చేశాను కానీ ఇంకా పోస్ట్ చేయలేదు, అంటే అది చాలా లెంత్ తక్కువ ఉందన్నమాట. మనం దాన్ని 2 పార్ట్ల కింద చేయడం కంటే ఒకటే దాని కింద చేయడం బెటర్ అని చెప్పి నేను ఇంకా ఆ వీడియో అయితే ఇంకా రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మన వర్క్ ప్రాసెస్ అయితే ఇంకా పెద్ద ఏం స్టార్ట్ అవ్వలేదు అక్కడ కైలాసగిరి మీద. సో చూద్దాం. ఇంకొకటేమో మనం పోర్ట్లో కూడా చేస్తున్నాం అనమాట. పోర్ట్లోది అనేది చాలా అంటే చాలా డర్టీయెస్ట్ థింగ్ అనమాట పోర్ట్. నాకు అసలు ఆ పోర్టే నచ్చలేదు చెప్పాలంటే. అసలు మొత్తం అంతా నల్లగా అయిపోతున్నాం. ఆ పోర్ట్ వల్ల సగం నల్లగా అయిపోయాను నేను చెప్పాలంటే. అంత డస్ట్ వస్తుంది అనమాట దాంట్లో. ఇందాక అక్కడ చేపలు పట్టారు కదా, వాళ్ళు చేపలు అయితే దొరికినాయి అనుకుంటే ఇంకెళ్ళిపోతున్నారు. వాళ్ళు తినడానికి దొరికినట్టు ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ ఇంకా. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను, కాల్ చేసి ఈ ప్లేస్ అంతా చూపిస్తాను వీడియో కాల్ చేసి. వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామంటే మీకు చూపించలేను, ఎందుకంటే ఈ ఫోన్ నుంచి నేను కాల్ చేయాలి కాబట్టి. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు పర్సనల్గా విజిట్ చేయొచ్చా లేదా అని అడిగితే విఎంఆర్టీ దగ్గరికి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ వైజాగ్ అని నేనైతే చెప్తాను. పార్క్ బాగానే ఉంది, పార్క్లో చాలా షూటింగ్స్ జరుగుతున్నాయి.
బర్త్డే షూటింగ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా జరుగుతున్నాయేమో బట్ తెలియదు. బట్ బర్త్డే షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ బర్త్డే షూట్స్ అయితే ప్రతిదీ జరుగుతున్నాయి పార్క్లో. ఎందుకంటే చిన్నపిల్లలకి చేస్తున్నారు షూటింగ్. మేబీ వాళ్ళు అంతమానం అక్కడే ఉంటారో లేదో వాళ్ళు తెచ్చుకున్నారో అనేది నాకు ఐడియా లేదు. బట్ నేను చూశాను ఇందాకే, జస్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అనమాట. బాగుంది, వాళ్ళు ఫొటోస్ బాగా తీస్తున్నారు. అండ్ అది సముద్రం, అది ఒడ్డు, నేను మధ్యలో ఉన్నాను. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వీడియోస్ తీస్తాను. వర్క్ నాకు తెలిసి ఈరోజు ఇంకా వర్క్ స్టార్ట్ అవుదామని నేను అనుకుంటున్నాను. వర్క్ స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా తీస్తాను వీడియోస్. అండ్ మనం చేసే వర్క్ ఏంటి అంటే స్కేటింగ్ రెంక్ ఉంటుంది కదా, రెంక్ అదైతే మనం రెనోవేషన్ చేస్తున్నాం అనమాట. వాళ్ళంటే ఏంటంటే ఇక్కడ నేషనల్స్ జరుగుతాయంట వైజాగ్ విఎంఆర్డిఏ పార్క్లో, సిటీ సెంట్రల్ పార్క్ అని కూడా అంటారు. విఎంఆర్డిఏ సిటీ సెంట్రల్ పార్క్లో నేషనల్స్ జరుగుతాయంట స్కేటింగ్కి. సో దాని గురించే రెనోవేషన్ చేస్తారేమో అని వాళ్ళు అంటున్నారు. అంటే స్కేటింగ్ వాళ్ళకి తెలుస్తుంది కదా, మనకు తెలియదు అంతా. సో వాళ్ళు అనేది అయితే అది చూద్దాం మరి. దాని గురించే మ్యాక్సిమం రెనోవేట్ చేయాలి. దాని గురించే అది వచ్చేసి ఇంకో 50 డేస్లో ఇంకో 50 డేస్లో దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. అంటే డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి అనమాట నేషనల్స్. సో చాలామంది ప్రాక్టీస్ అవుతున్నారు. అండ్ ఇందాక ఒక బొట్టోడు అయితే పడ్డాడు పాపం. బ్లడ్ అయితే విపరీతంగా వచ్చింది, కానీ వాళ్ళ డాడీ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏడవకు అని చెప్పి గసిరాడు అనమాట అన్ని. పాపం వాడు చాలా అంటే చాలా ఏడిసాడు. నాకు చెయ్యి నొప్పి వస్తుంది డాడీ అని చెప్పి చాలా అంటే చాలా ఏడిసాడు. మరి ఫీల్డే అలాంటిది మన స్కేటింగ్ అంటే. కాకపోతే మరీ చిన్నపిల్లడు కాబట్టి వాడికి నీ కప్స్ హ్యాండ్స్కి అవి వేస్తే బెటర్ ఏమో నా ఫీలింగ్. వాడికి దెబ్బలు గట్టిగానే తాకాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు, మా అయితే తగిలే అంటాం. సో అది సరే గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మ్యాక్సిమం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తాం మళ్ళీ. ఈలోపు దివాళీకి నేను ఎక్కడికి వెళ్ళానో చూపిస్తాం. మై దివాళీ డే అనే ఒక వీడియో అయితే చేస్తాం. ఓకేనా, బాయ్ బాయ్.